అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలైతే కురుస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఇక ఏపీలో ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి, తెలంగాణలో ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయనే సమాచారాన్ని మీకు అందించడం జరుగుతుంది. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం. ఇప్పటికే మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇక మరి కాసేపట్లో తెలంగాణలోని ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే ప్రకటిస్తుంది. ఇక వాతావరణ శాఖ ఇచ్చినటువంటి రిపోర్ట్ని అయితే ఇక్కడ మీరు లైవ్లో చూడొచ్చు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో మనకు నిన్న సాయంత్రం నుంచి కూడా భారీ వర్షం అయితే కురుస్తుంది. ఇక రానున్న 2 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం పడే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కామారెడ్డి, ఖమ్మం, మెదక్కు, మల్కాజ్గిరి, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరిలో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాన పడుతుందని వాతావరణ శాఖ అయితే పేర్కొంది. అలాగే రేపు కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అయితే వెల్లడించిందనమాట. ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి. ఇక బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, ముఖ్యంగా పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఇదే అప్డేట్. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.